లేట్ అవుతుంది అంతే. టీడీపీ సీనియర్లు రేపు పొద్దున్న తిరుగుబాటు జెండా ఎగరవేసే ప్రమాదం ఉండదా భవిష్యత్తులో పార్టీలో? ఎవరున్నారని ఎక్కడికి వెళ్ళాలి పాప వాళ్ళు? జగన్ దగ్గరికి వెళ్ళాలా? వెళ్తారా వీళ్ళు? ఈ వయసులో లోకేష్నే తట్టుకోలేని వాళ్ళు జగన్ని తట్టుకోగలుగుతారా? నెంబర్ 1. ఇంకోటి, ఈ మనస్తత్వానికి అలవాటు పడ్డోళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయలేరు వాళ్ళు. ఇంకోటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ తెలుగుదేశంతో ఉండి వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఇళ్లలో గొడవలు అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యనమల రామకృష్ణ వెళ్తా అన్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంటుందా? అశోక్ గజపతిరాజు వెళ్తానంటే అదితి ఒప్పుకుంటుందా? అయ్యన్న పాత్ర వెళ్తానంటే చింతకాయల విజయ్ ఒప్పుకుంటాడా? ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇంట్లో వాళ్ళని కాదని చెప్పి వెళ్ళే సీన్ ఉండదు. ఇంకోటి, కుటుంబ సభ్యులకు పదవులు ఉండగా మళ్ళీ వీళ్ళు వెళ్తారని కూడా నేను అనుకోను. ఓ రకంగా ఇంకా వీళ్ళు విశ్రాంతి తీసుకుంటూ వానప్రస్థాశ్రమాన్ని ఆస్వాదిస్తూ సలహాలు ఇస్తూ, వీలైతే గనక కాసిన యూట్యూబ్ ఛానల్కి ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇస్తూ నాడెట్లా నేడెంట్లా అని చెప్పుకుంటే భవిష్యత్తులో, లేదా పుస్తకాలు రాసుకుంటే బెటర్. వీళ్ళ సందర్భంలో జరిగిన అనుభవాలు. పొలిటికల్ అనలిస్ట్ లాగా, టీడీపీ అనలిస్ట్ లాగా మారాలేమో ఇంకా భవిష్యత్తు. టీడీపీ అనలిస్ట్ అప్పటికే ఎక్కువైపోయారు, మళ్ళీ వీళ్ళు కూడా యాడ్ అయితే పాప మా అనలిస్టుల జీవితం పోతుంది, దెబ్బతింటారు. కానీ సార్, అంటే ఇప్పుడు ఇటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు, ఫీడ్ అవుట్ అయిన వాళ్ళు పాలిట్ బ్యూరోలో సీనియర్లుగా వ్యవహరిస్తారు, పార్టీకి సంబంధించి క్రమశిక్షణ సంఘాలు ఇలాగని. కానీ ఈసారి ఆ పాలిట్ బ్యూరోని కూడా టచ్ చేయబోతున్నారు, అందులో కూడా కొత్త వారు రావాలి అని అన్నారంట నారా లోకేష్. అంటే అక్కడ కూడా ఇంకా